జై శ్రీరామ్. వివాహంలో కన్యాదానం యొక్క విశిష్టత, వధువరులను ఎందుకు అలంకరించాలి, దాని పారమార్థం చక్కగా వేద పండితులు వివరించారు. వినేయండి, చూసేయండి. అలాంటి మానవుడి యొక్క సంపూర్ణ ఆయుర్దాయంలో బాల్యంలో కానీ, యవనంలో కానీ, కౌమారంలో కానీ, వార్ధక్యంలో కానీ, జ్ఞాన మనోవాక జ్ఞానము చేత కానీ, అజ్ఞానము చేత కానీ, మనస్సు చేత కానీ, కర్మ చేత కానీ, ఆవృత అనావృత తెలిసి తెలియక జరిగినటువంటి తప్పులని పారదోరేటువంటి ఏకైక తరుణోపాయం ఏది అంటే ఒక కన్యాదానం. మానవ జీవితం ఎత్తిన తర్వాత ఒక కన్యకైనా దానం చేయాలి. కన్యాదానం జరుగుతున్నప్పుడు చూడాలి. లేదు ఏది కాని పక్షంలో ఏ భగవంతుడి కన్యాదానమైనా జరిపించాలి. అలా ఎవరైతే జరిపిస్తారో అలాంటి వారికి ఏ కన్యాదాన ప్రాంతంలో కన్యాదానం జరిపిస్తున్నారో, రేల్పుల మీద గౌరీ పరమేశ్వరుడు యొక్క కన్యాదానం జరుగుతున్నది. అలాంటి కన్యాదాన వేదిక దగ్గర నుంచి కూడా ఎవరి నక్షత్ర మండల పర్యంతం, మనకి వివాహం అయినప్పుడు 7 నక్షత్రాలు ఉన్నటువంటి మండలాన్ని చూపిస్తారు. ఆ నక్షత్రాలు ఉన్నంత వరకు కూడా ఒక నువ్వుల గింజ మీద నువ్వుల గింజ, నువ్వుల గింజ మీద నువ్వుల గింజ దొంతరగా పెట్టాలి. ఎక్కడైతే వేల్పుల మీద గౌరీ పరమేశ్వరుడు యొక్క కళ్యాణం జరుగుతున్నారో ఆ కళ్యాణ వేదిక దగ్గర నుంచి కూడా నక్షత్రాలు ఉన్నంత వరకు కూడా నువ్వుల గింజ మీద నువ్వుల గింజ, నువ్వుల గింజ మీద నువ్వుల గింజ దొంతరగా పెట్టమన్నది శాస్త్రం. అలా దొంతరగా పెట్టినటువంటి నువ్వుల గింజలు పక్కన ఒక కుప్పగా పోయమన్నది. అలా కుప్పగా పోసినటువంటి నువ్వుల గింజల్లో నుంచి 10 సంవత్సరాలకు ఒక నువ్వుల గింజ పక్కన పెట్టాలి. అలా నువ్వుల గింజలు 10 సంవత్సరాలు ఒకటి పక్కన పెడితే ఆ నువ్వుల గింజల యొక్క రాశి ఎప్పుడు కలుగుతుందో అప్పటి వరకు కూడా దశపూర్వేషాం దశాపరేషాం మధ్వవిషయానాం సర్వేషాం, మనకి గతించినటువంటి తండ్రి, తాత, ముత్తాత, పెద్దలు ఎవరైతే 10 తరాల వారు ఉన్నారో వారు శాశ్వతంగా పరమేశ్వరుడు యొక్క పాదాల చెంత ఉంటారట. ఎందువల్ల ఉంటారు అంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి దంపతులుగా కూర్చొని చేస్తున్నటువంటి ఈ కన్యాదాన ఫలితం 10 తరాల వారు తరిస్తారు. అదేవిధంగా దశాపరేషాం, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లలు 10 తరాల వారు కూడా ఈ భూమండలం మీద సకల సుఖాలు అనుభవిస్తారని శాస్త్రం చెబుతున్నారు కనుక అలాంటి అవకాశాన్ని పరమేశ్వరుడికి ఇచ్చాడు కనుక ఈ ఒక్క కన్యాదాన ఫలితంతో దశపూర్వేషాం దశాపరేషాం 10 తరాలు ముందు వారు, 10 తరాలు మీ తర్వాత వచ్చేటువంటి పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా సకల సుఖాలు అనుభవించడానికి మీరు వేసినటువంటి తొలిగట్టిగా ఈ కన్యాదానం పరమేశ్వరుడు జరుగుతున్నారు కనుక మీరందరూ కూడా గట్టిగా ఒకసారి మయా సహా అంటే నేను కన్యాదానం పరమేశ్వరుడికి ఆ పారితోషికం ఇస్తున్నానని అర్థం. అందరూ కూడా కూర్చున్నటువంటి దంపతులు, ఇక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఒక్కసారి గట్టిగా మయా సహా, గట్టిగా మయా సహా ఏ కన్యనైతే దానం చేయడానికి సిద్ధపడ్డారో ఆ కన్య అలంకారం చేయాలి. అలాంటి కన్యని పుచ్చుకునేటువంటి వాడు వరుడు కూడా అలంకారం చేయబడాలి. అందుచేతనే శాస్త్రంలో పెళ్లి కుమారుని, పెళ్లి కుమార్తెను తయారు చేయమని చెప్పింది. ఉత్తినే తయారు చేయడం ముట్టిపెట్టడం కాదు. వారి మెడలో మంచి సుగంధమైనటువంటి కర్పూరపు దండలు వేయమన్నారు, చెట్టు లవంటి రోజుల్లో ఉన్నారు. అలా అలంకారం చేయబడినటువంటి మంచి ముహూర్తంలో ఎవరైతే ఆ వధూవరులుగా అలంకరించుకుంటారో వారు సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులతో సమానం, లక్ష్మీనారాయణతో సమానం ఉంటారు. అలా పెళ్లి పెళ్లి మీద కూర్చున్నటువంటి ఆ వధూవరులిద్దరూ కూడా సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు. అలాంటి కన్య అలంకరించినటువంటి కన్యని దానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి కన్యాదాన ఫలితం దక్కుతుందని శాస్త్రం చెబుతున్నది. ఎవరైతే అలా అలంకరించినటువంటి కన్యను దానం పుచ్చుకుంటారో అలాంటి కన్యను దానం పుచ్చుకునేటప్పుడు ఆ గుమ్మడి పండు గంధపు చెక్క దానం చేయించేటప్పుడు, ఆ స్వామి పాదాల మీద దానం చేయించేటప్పుడు ఎవరైతే చూస్తారో సకల సుఖాలు అనుభవిస్తారు. అలాంటి వధూవరులకి ఇప్పుడు ఆ కర్పూర బంధనలు వేస్తున్నారు, సింధుల మంత్రులు జరుగుతున్నారు. స్వామివారి అమ్మవారు కూడా కన్యాదానం జరుగుతున్నది. నమస్కారం చేయాలి. దంపతులు నిల్చోవాలి. మీ దగ్గర ఉన్నటువంటి ఆవిడ ఆయన మీ జల్లమ్మ సెంట్, అలాగే పక్కవారు కన్యాదానం జరుగుతుంది. ఒక్కొక్క దంపతులు వస్తే